శివాలయాలలో శ్రీరామనవమి వేడుకలు, రామాలయాల్లో శివరాత్రి వేడుకలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అలాంటి అరుదైన పూజాధికాలను చూసి తరించాలంటే విజయనగరం జిల్లా రామతీర్థం సీతారామస్వామి దేవస్థానానికి వెళ్లి తీరాల్సిందే. ఈ ఆలయంలో శ్రీరామనవమిని ఎంత వేడుకగా చేసుకుంటారో అంతే ఘనంగా శివరాత్రి ఉత్సవాలను కూడా జరుపుతారు. శ్రీరామనవమికి స్వామి కళ్యాణ ఏర్పాట్లు పూర్తి చేశారు. సింహాచలం దేవస్థానం నుండి స్వామివారికి పట్టు వస్త్రాలు రానున్నాయి. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం గ్రామంలోని ఒక ప్రాచీన దేవాలయం శ్రీరామస్వామి వారి దేవస్థానం. ఇక్కడ శ్రీరాముడు చిరకాలంగా భక్తుల కోర్కెలను తీర్చుతూ కొలువై ఉన్నారు. ఇది ఉత్తరాంధ్ర భద్రాద్రిగా ప్రశస్తి పొందింది. శ్రీరామచంద్రస్వామి కొలువు తీరిన దివ్యక్షేత్రం శ్రీరామతీర్థం సుందర ప్రకృతి లోగిల్లో అలరారుతోంది. చంపావతి నదీ సమీపాన నెలకొన్న ఈ ధామం నీలాచలం అను కొండను ఆనుకుని విరాజిల్లుతోంది. నీటిలో లభించడం వల్ల ఈ క్షేత్రానికి రామతీర్థం అని పేరొచ్చిందని కథనం. అతి ప్రాచీనమైన ఈ ఆలయం మొదటి విక్రమేంద్రవర్మ పుత్రుడు ఇంద్రభట్టారక వర్మ క్రీస్తు శకం 469-496 మధ్యకాలంలో ఇక్కడ రాజ్యపాలన చేసినట్లు, ఆ సమయంలోనే ఈ శాసనం వేసినట్లు చరిత్ర కథనం. భక్తుల విశేష పూజలను అందుకుంటూ రెండో భద్రాద్రిగా వాసికెక్కిన రామతీర్థం స్థల పురాణం విషయానికి వస్తే 15వ శతాబ్దంలోనే ఇక్కడ రామతీర్థం ఆలయాన్ని నిర్మించారు. పాండవులు తమ అరణ్యవాసంలో భాగంగా రామతీర్థం చేరుకుని కొన్ని రోజులు ఇక్కడే గడిపినట్లు స్థల పురాణం. దీనికి నిదర్శనంగా భీముని గృహం ఇప్పటికీ అక్కడ ఉంది. రామతీర్థం చూసేందుకు వచ్చే భక్తులు తప్పకుండా భీముని గృహాన్ని కూడా సందర్శిస్తుంటారు. పాండవులు ఇక్కడ ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు సీతారామ లక్ష్మణ విగ్రహాలను వేదగర్భుడనే వైష్ణవ భక్తుడికివ్వగా, వేదగర్భుడు ఆ మూల విరాట్ను 40 సంవత్సరాల పాటు కంటికి రెప్పలా కాపాడి ఆ తరువాత భూగర్భంలో ఎవరికంటా పడకుండా దాచిపెట్టాడట. ఆయన తరువాత ఈ విగ్రహాల జాడ ఎవరికీ తెలియదట. ఒకరోజు ఓ వృద్ధురాలికి స్వప్నంలో లక్ష్మణుడు కనబడి సీతారామ లక్ష్మణుల విగ్రహాలు దాచిపెట్టిన భూగర్భం వివరాలను తెలియజేశాడట. పుట్టు మూగతనంతో బాధపడుతున్న ఆ వృద్ధురాలు లక్ష్మణుడి దర్శనంతో మాటలు వచ్చి ఆయన చెప్పినట్లుగా విగ్రహాలను వెలికితీసి ఈ మొత్తం వృత్తాంతాన్ని అప్పటి రాజు పూసపాటి మహారాజుకు తెలియచేసి విగ్రహాలను అందజేసిందట. ఆ తరువాత పూసపాటి మహారాజు ఆ విగ్రహాలను రామతీర్థంలో ప్రతిష్ఠింపజేసి ఆలయాన్ని నిర్మించి ఆలయ నిర్వహణకు గాను కొన్ని భూములను ఇనాంగా ఇచ్చాడట. అప్పటి నుంచి ఆయన ఇచ్చిన భూముల ఆదాయంతోనే ఇప్పటి వరకు ఆలయంలో పూజాధికాలను జరుపుతున్నారన్నది పూర్వీకుల కథనం. సీతారామ లక్ష్మణులు రామతీర్థం ప్రాంతంలో కొంతకాలం గడిపారన్న దానికి నిదర్శనంగా శ్రీరాముని పాదముద్రికలు, ఆంజనేయ స్వామి అడుగులు ఈ కొండపై ఇప్పటికీ కనిపిస్తాయి. మరోవైపు పాండవుల సంచారానికి నిదర్శనంగా భీముని గృహం ఉంది. రామతీర్థం పుణ్యక్షేత్రంలో జరుగునున్న శ్రీరామనవమి వేడుకలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఉదయం 10 గంటల సమయంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణం కోసం వేదికను సిద్ధం చేశారు. కళ్యాణ వేదిక వద్ద భారీ స్థాయిలో పందిళ్లు ఏర్పాటు చేశారు. ఆలయానికి రంగులు వేయడం, క్యూలైన్లు, బారికేడ్లు, ఆలయంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేయడం, తాగునీరు సదుపాయం కల్పించడం, వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుండే సుప్రభాత సేవ, ప్రత్యేక అర్చనలు జరుగుతాయి. అనంతరం 10 గంటల సమయంలో కళ్యాణం కోసం స్వామివారిని ఊరేగింపుగా మంగళ వాయిద్యాలతో కళ్యాణ వేదికకు తీసుకువెళ్తారు. అనంతరం 10 గంటల 30 నిమిషాలకు శ్రీ సీతారాముల కళ్యాణం జరగనుంది. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. సింహాచలం దేవస్థానం నుండి స్వామివారికి పట్టు వస్త్రాలు రానున్నాయి.
ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ నుంచి కూడా రామతీర్థం ఆలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. శైవ భక్తులతో పాటు వైష్ణవ భక్తులు కూడా ఈ ఆలయ ఉత్సవాల్లో ప్రత్యేక పూజల్లో విశేషంగా పాల్గొంటుంటారు. For more updates, please subscribe 99 TV Telugu.